రాగి పాత్రలో నీళ్లు పోయటం, ఎర్రచందనం కొద్దిగా కలపటం, శత్రువుల పేర్లు చెప్పుకోవటం, ఉదయం లేవగానే తులసి మొక్కలో పోయటం. చాలా సులభంగా అందరూ చేసుకునేటటువంటి ఈ పరిహారం చేసిన శత్రువుల ఏడుపు తొలగిపోతుంది, శత్రువుల ప్రయోగాలు తొలగిపోతాయి. అలాగే కోర్టు పరంగా విపరీతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు కోర్టు వ్యవహారాల్లో సక్సెస్ రావాలంటే వెల్లుల్లి తాయెత్తు కట్టుకోవాలి. వెల్లుల్లికి చాలా శక్తి ఉంది. ఒక వెల్లుల్లిపై రెబ్బ చేతిలో పట్టుకొని ఓం అంగారకాయ నమః అని 108 సార్లు చదివి ఆ వెల్లుల్లిపాయని ఒక ఎర్రటి తాడుతో తాయెత్తులాగా శరీరం మీద కట్టుకొని కోర్టు వ్యవహారాలకు వెళ్తే ఖచ్చితంగా కోర్టు వ్యవహారాల్లో 100% మీకు ఫేవర్గా వస్తుంది. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. అలాగే కోర్టు పరంగా సక్సెస్ రావాలంటే, కోర్టు వ్యవహారాల్లో విజయం రావాలంటే ప్రతిరోజు ఓం వటుక భైరవాయ నమః అనే నామాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఓం వటుక భైరవాయ నమః. అలాగే సంవత్సరాలు కోర్టు కేసుల వల్ల